హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు దుర్గా రంగోలీ ఛానల్. నేను ఈరోజు పెట్టిన ముగ్గు 4 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు చుక్కలు పెట్టానండి. ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది ముగ్గు. ఇలాంటి ముగ్గులు మన ఛానల్లో ఉన్నాయండి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా ముగ్గులు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఆగండి, మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనము ఏది చేసినా పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ మనం చేయాల్సిన పని కరెక్ట్ టైంకి చేయకపోవడం, సక్సెస్ అవ్వకపోవడం, చాలామంది చెప్పిన మాటలు విని మనం వెనుకబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. దాని గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో ఒక అబ్బాయి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆ అబ్బాయి దగ్గరికి టీచర్ వెళ్ళి, ఏంటి నాన్న అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకో బాధపడుతున్నావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అంటాడు, సార్ నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత బాగా చదివినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. నేను ఎంత కష్టపడ్డా నాకు మంచిగా మార్క్స్ రావట్లేదు అని బాధపడుతుంటాడు. నన్ను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు సార్, నాకు చదవాలనిపించట్లేదు, నాకు కష్టపడాలనిపించట్లేదు అని అంటాడు. అప్పుడే సార్ అంటాడు, ఒక గ్లాస్ నీళ్ళు ఆ అబ్బాయి చేతికిచ్చి, ఈ గ్లాస్ తీసుకొని స్కూల్ కారిడార్ మొత్తం తిరిగి రమ్మని చెప్తాడు. అబ్బాయి అది తీసుకొని కారిడార్ మొత్తం తిరిగేసి వస్తాడు. వచ్చినప్పుడు సార్ అడుగుతాడు, ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు ఇప్పుడు అని అడుగుతాడు. సార్ ఆ అబ్బాయి అంటాడు, నేను ఆ గ్లాస్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు కొందరు నవ్వారు, కొందరు నన్ను చూసి హేళన చేశారు, కొందరు ఆశ్చర్యంగా ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి అన్నట్టు చూశారు సార్ అని చెప్తాడు. ఇప్పుడు ఇంకొక గ్లాస్ ఆ అబ్బాయి చేతికి ఇచ్చి మళ్ళీ కారిడార్ మొత్తం తిరిగి రమ్మని చెప్తాడు. ఈసారి మాత్రం గ్లాస్లో వాటరు ఒక్క చుక్క కింద పడకుండా తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు అబ్బాయి ఆ గ్లాస్ తీసుకొని జాగ్రత్తగా ఒక్క చుక్క నీళ్ళు కూడా కింద పడకుండా సార్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాడు. మళ్ళీ అప్పుడు అడుగుతాడు, ఇప్పుడేం అబ్జర్వ్ చేసావని. సార్ అప్పుడు నేను గ్లాస్లో నీళ్ళు కింద ఒలకకుండా తీసుకురావాలని గ్లాస్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను సార్, నేను ఎవరిని పట్టించుకోలేదు అని చెప్తాడు. అప్పుడు సార్ అంటాడు, లైఫ్ కూడా అంతే నాన్న, నువ్వు పక్క వాళ్ళని గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని చూస్తున్నప్పుడు గ్లాస్లో నీళ్ళు సగం ఒలికిపోయాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు నీ గోల్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టావు కాబట్టి ఒక్క చుక్క గ్లాస్ నీళ్ళు కూడా గ్లాస్లోంచి బయటపడకుండా తీసుకొని వచ్చావు. జీవితం కూడా అంతే, మన ఫోకస్ అంతా మన గోల్ మీద ఉండాలి. పక్క వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఆలోచిస్తూ కూర్చోవద్దు అని సార్ చెప్పాడు. బాగుంది కదా కథ. నా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.